రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని గత 20 సంవత్సరాలుగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. हम क्या दे रहे सुधर है सब कुछ नहीं मान रहे मेरे वहाँ से दुआ करो करे होता है आप लोग कुछ పేదరికానికి కుల మతం లేదమ్మా. అన్ని మతాలలో అన్ని కులాలలో పేదరికం ఉన్నది. మతం పేరు మీద మానవత్వమే మతం. మరి భారతదేశంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇస్లాం దేశాల కంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ కంటే ఇరాన్ కంటే ఇరాక్ కంటే కూడా ఇక్కడే క్షేమంగా బతుకుతూ ఉన్నాం మనం. రాజకీయ ఎన్నికలు వేరు, రాజకీయాల వాతావరణం వేరు. చాలామంది చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏం చేస్తుందంటే మీ ఖిలాఫ్ ముస్లిమ్స్ ఖిలాఫ్ చేస్తుంది బీजेपी, आपकी खिलाफ है वो उन पार्टी को वोट नहीं डालना ऐसा बोल के चल रहे पूरा. वो ट्रिपल तलाक के लिए आप भी मन से बोलो क्या अच्छा है नहीं अच्छा है. మీరు కాశ్మీర్లో కూడా చూసినట్టయితే ఇలా చూస్తే మీరు టీవీలో చూస్తున్నామా, కాశ్మీర్లో మొన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు పోతే ముస్లిం సముదాయం, మెజారిటీ ముస్లిం సముదాయం వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా 500 రూపాయలు మాకు ఇస్తే రాళ్ళు వేసినాం, మేము బాంబులు పట్టుకొని తిరిగినాం. ఇలా మా పిల్లలు స్కూల్కి పోయి బుక్స్ పట్టుకొని స్కూల్లోకి పోతున్నాను నేను. అంటే ఎంత ప్రశాంతంగా అయింది ఆలోచన చేయండి ఒకసారి. అభివృద్ధి అనేది ఉంటే పేదరికం ఉండదు. అభివృద్ధి కాకుండా కేవలం ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నమే దాదాపు 60 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాం. చాలా ప్రశాంతంగా ఉన్నాం మనం. ఇక్కడ ఎక్కడ గొడవలు ఒక కాశ్మీర్ తప్ప, ఆ కాశ్మీర్ కూడా చాలా ప్రశాంతంగా అయింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా మేము ఎన్నడూ కూడా ఓట్ల కోసం చేయలేదు. దాదాపు నేను సర్పంచ్ అయినాటికి వెళ్ళి మీకు మధ్య మా మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఏ మనిషి మొత్తం సమాజానికి అందరికీ కూడా న్యాయం చేయలేడు, సాయం చేయలేడు. ఉన్నవరకు కొద్ది రకంగా చేద్దామని ఆలోచనతో చేస్తున్నాం కనుక మీరు కూడా ఒకసారి మనస్సుతో ఆలోచించు. భారతీయ జనతా పార్టీ మోడీ కానీ మేము కానీ ఎన్నడూ కూడా ముస్లింలకు అగెనిస్ట్గా ఖిలాఫ్గా, ఆ ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ దాదాపు కరోనా 5 సంవత్సరాలుగా రేషన్ వస్తూ ఉంది. ఆ రేషన్ మాకు నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. పేదోళ్ళకందరికీ, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, హిందూ లేదు, ప్రతి పేదవాళ్ళకి అంతా ఉన్నాయి. కరోనా టీకాలు మీకు ఇచ్చిరా లేదా? ఏమైనా భేదభావం ఉన్నదంట ఒక టీకా వేయించుకోవాలంటే 2000 రూపాయలు కావాలి. అటువంటిది 3 టీకాలు వేసుకున్నాం మనం. అంటే కుటుంబానికి ఒక 5 ఉంటే 30,000 రూపాయలు బెనిఫిట్ జరిగింది. మరి ఆ రకంగా దేశం డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నాం, అభివృద్ధి కోసం మనం ఆలోచన చేస్తున్నాం తప్పితే ఇది రాజకీయాల కోసం ఓట్ల కోసం కాదు. ఇష్టం ఎవరికి ఇచ్చిన నచ్చిన నదిలో వాళ్ళు ఓట్లు వేసుకుంటాం. ఒక్కొక్క రకమైన ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. మన కళ్ళ ముందరే కేసీఆర్ హీరో అనుకున్నాం, దేవుడు అనుకున్నాం, కానీ మరిగిపోయి ఓడిపోయాడు. అందుకోసం ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు కనుక ఉన్నన్ని రోజులు ప్రజలకు ఆలోచన అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఏమన్నా కూడా కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా నేను అనుకోకుండా రేపైతే మళ్ళీ ఒకసారి ఎప్పుడు కోడ్ వస్తుందాం, ఎన్నికల కోడ్ వస్తే ఇవన్నీ పంచరాదు, కేసులు అయితే తీసుకున్న లేదే కేసే, ఇచ్చిన లేదే కేసే. అందుకోసం ఈరోజు చేస్తున్నాం. తొందరగా మీరు అందరూ వచ్చినా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.